హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మేమైతే ఒక చోటికైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏందనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్తాను. సో మేమైతే ఫస్ట్ చెర్లపల్లి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మా ఫ్యామిలీస్ ఇంకా రాలేదని చెప్పేసి ఒక 2 వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. సో ట్రైన్ టైం కూడా అయిపోయింది. సో ట్రైన్ అయితే ఎక్కేసాము. అండ్ ట్రైన్ జర్నీ వచ్చేసి 13-14 అవర్స్ అనమాట. చాలా కష్టం కదా 14 అవర్స్ జర్నీ చేయాలంటే. సో మాకైతే చాలా బోర్ కొడుతుంది. సో ఏం చేయాలంటే చీటీల ఆట ఆడుకుందామని చెప్పి మా ఆడబిడ్డ చెప్పింది. సరేలే ఆడుకుందాం, టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి. చిన్నప్పుడు మీరు కూడా ఆడే ఉంటారు ఈ చీటీల ఆట. సో పక్కన వాళ్ళ దగ్గర పాపం పెన్ను పేపర్ అంతా కలెక్ట్ చేసి చీటీల ఆట అయితే ఆడుతున్నాం అనమాట. సో నాకైతే రాముడు చీటీ వచ్చింది. మరి నేనేమో సీతనైతే వెతకాలన్నమాట. సో కొన్ని జోక్స్ వేసి సీత ఎవరా ఏంటి అనేది కనిపెడదామని చెప్పేసి కొన్ని జోక్ అయితే వేస్తున్నాను. మా ఆయనను అడుగుదామని హింట్ అడుగుతుంటే పాపం మా ఆడబిడ్డలు అయితే నా ఫేసే చూస్తున్నారు. మా అన్నయ్య కూడా నన్నే చూస్తున్నాడు. కానీ నాకైతే ఎవరికి చెప్పాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. నాకు మాత్రం మా ఆయన మీద డౌట్ ఉండే, కానీ మా ఆయన మాత్రం నాకు గింత కూడా హింట్ ఇవ్వట్లేడు. అసలు నువ్వు చెప్పు చెప్పు అని మా ఆడబిడ్డలు అయితే నన్ను ఒకటే నా ఫేస్ వైపే చూస్తున్నారు. కానీ నేనైతే పక్కా మా ఆయనే అన్నాడు, కానీ నేను ఓడిపోయాను అన్నమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా. సో మా ఫ్యామిలీ అందరు కలిసి మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట. సీత అయితే మా ఆయన కాదు, మరి సీత అయితే మా ఆడబిడ్డ అంట. చూడండి మా ఆడబిడ్డ సంతోషం చూడండి ఎలా పొంగిపోతుందో, ఏదో గెలుచుకున్నట్టు. గేమ్ అంతా అయిపోయిన తర్వాత మా పాప అయితే ఎవరికి హైయెస్ట్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. బాయ్ మరి.